తమిళనాడు సీఎంగా ఈ నడుమనే కుర్చీలకు ఎక్కిండు సినిమా నటుడు విజయ్ అన్న. ఎరికే కదా, అగో ఆ అన్న పార్టీ పెట్టి గట్టిగా 3 ఏళ్లు కాకముందే ఏకంగా అధికారంలోకి వచ్చిండు, అందరిని పరిచయం చేసిండు. ఇగో ఇట్లనే అదే సినిమా ఇండస్ట్రీకించి ఇంకో హీరో కూడా రావాలని చూస్తుండట. మరి ఆయన ఎవళ్ళు, ఎందుకు రాజకీయాలకు రావాలనుకుంటుండో మీరే చూడర్రి. దర్శకునిగా, డాన్స్ మాస్టర్ గా, ఆఖరికి హీరోగా అన్నిట్ల తానేందో ఇప్పటికే నిరూపించుకుంటూ రాఘవ లారెన్స్. ఇక ఆఖరికి మిలిగింది రాజకీయం ఒక్కటే అనుకుండో ఏమో గాని జనం రమ్మంటే రాజకీయాలకు వస్తా అని చెప్పుకొస్తుండట. ఇదే ముచ్చడి మీద లారెన్స్ సార్ ట్విట్టర్ గుట్ల పోస్ట్ పెట్టిండు. అమ్మ ఆశీర్వాదం ఇచ్చింది, ఇక మిగతాదంతా మీ చేతుల్లో ఉంది, మీరు రమ్మంటే వస్తా, వద్దంటే ఊకుంటా, ఏం చేసినా సుతా మీరే అని చెప్పి రాసుకొచ్చిండు. గిట్లా అసలు ముచ్చట ఏందంటే, మొన్న అయిన ఎన్నికలలో టీవీకే పార్టీ పెబ్బ విజయ్ అన్న 2 జాగాలలో పోటీ చేసిండు. తెలుసు కదా, పెరుంబూరు ఇంకా తిరుచి ఈస్ట్ కించి నిలబడితే 2-2 గెలిచిండు. సీన్ కట్ చేస్తే పెరుంబూరు ఎమ్మెల్యేగానే కొనసాగుతా అని చెప్పి తిరుచి ఈస్ట్ కు రాజీనామా పెట్టిండు. అగోగా రాజీనామా పెట్టిన తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికల లారెన్స్ సార్ నిలబడబోతుండు అని కొన్ని వద్దుల సంధి సోషల్ మీడియాలో టామ్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఇదే ముచ్చట మీద మీరు సుత ఏమంటారో చెప్పురి సార్ అని అడిగితే, నాదేం లేదు, అంతా మీ చేతుల్లోనే ఉంది, మీరు రమ్మంటే వస్తా, వద్దంటే ఊకుంటా అని జనం మీదనే పెట్టిండు బరువు. అంతేకాదు, జనం మెచ్చితే ఏమైనా చేస్తారని ముఖ్యమంత్రి విజయ్తోని సమజైంది. అందుకే నేను రావాలో వద్దో కూడా మీరే చెప్పాలి అని మొత్తానికి పబ్లిక్ మీదనే వదిలేసిండు. ఓ దిక్కు లారెన్స్ అన్న రాజకీయాలకు రావాలే, పబ్లిక్ కు సేవ చేయాలని ఆయన అభిమానులు పోస్టుల మీద పోస్టులు పెడుతుర్రు. ఇటు చూస్తేనేమో అన్న గిట్లన బట్టే. మరి ఇక ఏ నిర్ణయం తీసుకుంటాడో ఏమో గాని అన్నకు మాత్రం రోజుకింత మద్దతు పెరుగుతుంది. ఇక ఉప ఎన్నికల దిగుతుడో లేదో చూడాలి.